హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, అల్లా నరేష్ నుంచి మరొక న్యూ ఫిల్మ్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. ఈసారి మైథికల్ డ్రామా ఎంటర్టైనర్ గా మన ముందుకైతే వస్తున్నారు. ఫిల్మ్ కి డైరెక్టర్ చంద్రమోహన్. సో ఈ డైరెక్టర్ నుంచి మీరు 2023లో ఏటీఎం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో చూసుంటారు. అండ్ ఈ సిరీస్కి ప్రొడక్షన్ బ్యానర్ ఆసియా మూవీస్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. నెంబర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ షెడ్యూల్స్ అనేవి చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. త్వరగానే ఈ ఫిల్మ్కి సంబంధించి టోటల్ షూటింగ్ వచ్చేసి కంప్లీట్ చేసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ హరీష్ శంకర్ గారు ఈ ఫిల్మ్ని ఈ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ వచ్చేసి ప్లాన్ చేద్దామని చెప్పేసి ఉన్నారంట. మరి ఈ ఇయర్ డిసెంబర్లో ఈ ఫిల్మ్ వచ్చేసి పక్కాగా రిలీజ్ ఉంటుందా? హరీష్ శంకర్ గారు అనుకుంటున్నారంట త్వరగానే ఈ ఫిల్మ్ అనేది అయిపోతుంది, డిసెంబర్లో రిలీజ్ చేసేయచ్చు అని చెప్పేసి. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొని వస్తుంది. సో మైత్రి మూవీ మేకర్స్ వారు డిసెంబర్లో ప్లాన్ చేస్తారా, లేకుంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు వెయిట్ చేపిస్తారా అనేది చూడాలి. నెక్స్ట్ నెంబర్ 3, దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ పార్ట్ 1 ఫిలిం. మూవీ వచ్చేసి హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఫిలింకి డైరెక్టర్ రవి నేలకూడిటి. ఇతను డెబ్యూటెంట్. లైక్ సర్కారీ వారే పాట మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ అయితే చేస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఒక షెడ్యూల్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఇందులో ఫీమేల్ లీడ్లో పూజా హెగ్డే యాక్ట్ అయితే చేస్తుంది. మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. అండ్ ఈ ఫిలిం పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వస్తున్నారు. నెంబర్ 4, 28 years లేటర్ ది బోన్ టెంపుల్. లైక్ థర్డ్ పార్ట్ అనేది మనం రీసెంట్గానే ఈ ఇయర్లోనే కదా ఫ్రెండ్స్ చూసాము. థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ అనేది ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెడీ అయితే చేసుకున్నట్టున్నారు. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇప్పటివరకు 3 పార్ట్స్ వచ్చేసి ఈ ఫ్రాంచైజ్లో చూసాము. ఇప్పుడు ఫోర్త్ పార్ట్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ కట్ కూడా వచ్చింది, చూడండి. అండ్ రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ January 16th ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, రామ్ చరణ్ పెద్ది ఫిలిం. లైక్ ఫ్రెండ్స్, మైసూర్లో జరుగుతున్న ఇంట్రొడక్షన్ ఫస్ట్ సాంగ్కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఆ సాంగ్కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ కూడా బిగిన్ అయితే అయిపోయింది. ఒక పక్క మూవీ షూటింగ్ జరుగుతుంటే ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. స్పెషల్గా ఈ ఇంట్రొడక్షన్ సాంగ్కి సంబంధించి ఎడిటింగ్ కంప్లీట్ అయితే చేస్తున్నారు. అంటే ఫస్ట్ సింగిల్ రెడీ అయితే అవుతుంది. అది మనకి అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఎప్పుడైనా రావచ్చు, మీకు డేట్ అనేది వస్తే నేను చెప్తాను. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి ఇప్పటి వరకు 50% షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోన్నారు. నెక్స్ట్ నెంబర్ 6, మన శంకర వరప్రసాద్ గారు. ఈ ఫిలిం నుంచి న్యూ షెడ్యూల్ బిగిన్ అయితే అయింది. ఒక 2 weeks వరకు ఈ షెడ్యూల్ వచ్చేసి జరగబోతుంది. ఈ షెడ్యూల్లో ఓన్లీ సాంగ్స్కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుందంట. ఒక 2 songs అనేవి షూట్ అయితే చేస్తున్నారు. 2 weeksలో 2 songs వర్క్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ వర్క్ చాలా స్పీడ్గానే కంప్లీట్ అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా సంక్రాంతికి ఈ ఫిల్మ్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేలాగా లేదు. అయితే ఇక్కడ చిరంజీవి గారి నుంచి 1 year బ్యాక్ బిగిన్ అయిన విశ్వాంబర కన్నా రీసెంట్గా బిగిన్ అయిన ఈ ప్రాజెక్ట్ మనం ఫస్ట్ చూడబోతున్నాం. January 2026 ఇయర్లో ఈ ఫిల్మ్ మనం చూస్తే సమ్మర్ 2026 ఇయర్లో విశ్వాంబర మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7, ఛాంపియన్ స్టారింగ్ రోషన్ నుంచి అప్కమింగ్ ఫిలిమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇదొక ఫిలిం వచ్చేసి అయితే ఇంకో ఫిలిం వచ్చేసి మలయాళం నుంచి వృషభ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే ఉంది. మోహన్ లాల్ గారితో యాక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఛాంపియన్ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ షూటింగ్ బిగిన్ అయితే చేశారు. అండ్ ఈ ఇయర్ గ్లిమ్స్ కూడా మూవీ నుంచి వచ్చింది. మరొక న్యూ అప్డేట్, ఇందులో ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ అయితే చేశారు. అనశ్వర రాజన్. సో మలయాళం యాక్టర్ అనశ్వర రాజన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో తిను వచ్చేసి ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి చంద్రకళ. ఈ ఫిలింకి స్వప్న సినిమా అండ్ వైజయంతి ఫిలిమ్స్ వారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. మరి ఈ ఫిలిం ఈ ఇయర్లో కూడా మన ముందుకు వచ్చేలాగా అయితే లేదు. ఇంకా స్టిల్ ఎలాంటి డేట్ అనౌన్స్మెంట్స్ వచ్చేసి ఏది లేదు. ఇంకా 2026 ఇయర్లోనే ఈ ఫిలిం కూడా రిలీజ్ ఉండవచ్చు. ఇంకా వృషభ కూడా అది కూడా షూటింగ్ వర్క్ అనేది అవుతుంది. అది కూడా మనకి 2026 or 2027 ఇయర్లో రావచ్చు. అదొక బిగ్ ప్రాజెక్ట్గా తీసుకొని వస్తున్నారు. నెంబర్ 8, కిరణ్ అబ్బోరం అండ్ యుక్తి తారేజా మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం కే ర్యాంప్. ఈ ఫిలిం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ కలలే కలలే. ఈ సాంగ్ వచ్చేసి టుడే ఈవినింగ్ 5:45 PM రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి గైస్. నెక్స్ట్ నెంబర్ 9, జాక్ ఫిలిం తర్వాత సిద్ధు జొన్నలగడ్డని చూస్తున్న మరొక న్యూ ఫిలిం తెలుసు కదా. ఈ ఫిలింకి డైరెక్టర్ నీర్జా కొన్న. రొమాంటిక్ డ్రామాగా ఈ ఫిలిం మన ముందుకైతే వస్తుంది. ఫీమేల్ లీడ్లో శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ కన్ఫర్మ్ అయితే అయింది. September 11th మార్నింగ్ 11:11 AM టీజర్
టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో టైమింగ్ అనేది ముహూర్తం చూసుకొని చాలా పర్ఫెక్ట్గా పెట్టినట్టున్నారు. 3:11 అనమాట. ఈ ఫిలింకి మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఫిలిం మన ముందుకైతే వస్తుంది. మరి జాక్ ఫిలిం ఎలా వచ్చిందో మన ముందుకు తెలుసు. డిజాస్టర్ ఫిలిం తీసుకొని వచ్చారు. టిల్లు స్క్వేర్ తర్వాత అలాంటి అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ తెలుసు కదా ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు టీజర్ కట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫిలిం థియేట్రికల్ రిలీజ్ October 17th తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 విజయ్ యాంటోనీ న్యూ ఫిలిం భద్రకాళి. ఈ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ టుడే ఈవినింగ్ 5 PM వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ పార్టీకి ట్రైలర్ కట్ అనేది వచ్చేసి ఉంటుంది. తెలుగు వర్షన్ కూడా మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫిలిం థియేట్రికల్ రిలీజ్ న్యూ డేట్ వచ్చేసి September 19th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ వర్షన్. నెక్స్ట్ నెంబర్ 11 పుష్ప 3 ది ర్యాంపేజ్. దీని గురించి సైమా 2025లో మరొకసారి కన్ఫర్మ్ అయితే చేశారు. పుష్ప 3 ర్యాంపేజ్ అనేది ఉంటుందని చెప్పేసి సుకుమార్ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికోసం మనం ఈజీగా 3 years అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. సో దాని తర్వాత అల్లు అర్జున్ ఫ్రీ అనేది చెప్పాలి అంటే యాక్చువల్గా వచ్చేసి త్రివిక్రమ్ గారితో ప్రాజెక్ట్ ఉండాల్సింది. బట్ త్రివిక్రమ్ గారు వచ్చేసి అల్లు అర్జున్ గారితో తీయకుండా నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ గారితో ఒక ప్రాజెక్ట్, దాని తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ గారితో ఒక బిగ్ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేశారు. మరి అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ ఇంకా లేనట్టే, అది ఫ్యూచర్లో ఏమైనా స్టార్ట్ చేస్తారో చూడాలి. మరి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ ప్రాజెక్ట్ తర్వాత ఫ్రీ అయితే అయిపోతారు. ఫ్రీ అయిపోతే పుష్ప 3 అనేది బిగిన్ అవుతుందా? కంపల్సరీగా అయితే కాదు ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు రామ్ చరణ్ గురించి పెద్ద ఫిల్మ్ అనేది జరుగుతుంది కదా. పెద్ద అయిపోగానే సుకుమార్ గారు రెడీగా అయితే ఉన్నారు. రామ్ చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ తీయాలి. సో అది కంప్లీట్ అయిపోగానే సుకుమార్ గారు ఫ్రీ అవుతారు. తర్వాత అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఫ్రీ అయి ఉన్న ఈ పుష్ప 3 ది ర్యాంపేజ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. 2027 బిగినింగ్లో స్టార్ట్ అయితే 2028లో మన ముందుకు ఈ ప్రాజెక్ట్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 దే కాల్ హిమ్ ఓజీ. రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్తో ఈ ఫిలిం మీద హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి పెరిగేసాయి అనమాట. అవుట్పుట్ అనేది మంచిగా వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. అయితే ఈ ఫిలిం నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. September 20 ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జరగబోతుంది. ఇంకా వెన్యూకి సంబంధించి స్మాల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి, వెన్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి ట్రైలర్ కట్ ఈ అప్డేట్ మనకి స్పెషల్గా రావాల్సి అయితే ఉంది. సో స్ట్రాంగ్ బజ్ వచ్చేసి September 19th. సో September 19th అఫీషియల్ ట్రైలర్ లాంచ్ అయితే అనుకోన్నారు. ఇన్ కేస్ September 19th కన్ఫర్మ్ చేయకుండా ఉంటే September 20 ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది కాబట్టి ఈ ఈవెంట్లోనే ట్రైలర్ కట్ లాంచ్ అయితే చేయవచ్చు. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. September 19th ఆర్ September 20 మనకి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 13 హనీ డోంట్. లాస్ట్ మంత్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. స్టారింగ్ మార్గరెట్ అండ్ క్రిస్ ఎవాన్స్. మూవీ వచ్చేసి డార్క్ కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి VOD వచ్చేసి ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఆడియో మాత్రమే రిలీజ్ అయితే అయ్యింది. సో ఓవర్సీస్ OTT ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం నౌ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఫ్యూచర్లో డబ్బుడ్ వర్షన్స్ మనకి ఇండియాలో ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 వెపన్స్. లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సైకలాజికల్ హారర్ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చినారు. ఒక్కసారి మీరు ట్రైలర్ కట్ అనేది చూడండి. ట్రైలర్ చూడంగానే మీకు ఇంపాక్ట్ అయితే వస్తుంది ఈ ఫిలిం చూడాలి అని చెప్పేసి. అండ్ ఫిలిం నేను ఇంగ్లీష్ వర్షన్ వచ్చినప్పుడు చూశాను. ఎక్సలెంట్ ఫిలిం, మూవీ అయితే బాగుంది. నౌ ఈ ఫిలిం నుంచి VOD వచ్చేసి రిలీజ్ చేశారు. ఓవర్సీస్ OTT ప్లాట్ఫామ్స్లో VOD ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఇప్పుడు చూసేయండి, లేకుంటే వెయిట్ చేయండి. మనకి ఫ్యూచర్లో వచ్చేసి హిందీ డబ్బింగ్ కూడా వస్తుంది. ఇండియన్ OTT ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షోలో హిందీ డబ్బింగ్ తీసుకొని రావచ్చు. సో తెలుగు, తమిళ్ ఇవి కూడా ప్లాన్ చేస్తే చేయవచ్చేమో, కన్ఫామ్గా తెలీదు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.